సో, నిన్న టారిఫ్ ఒకటైతే డీల్ అయితే జరిగిందండి. సో, అమెరికా, భారత్ మధ్య అయితే అంటే ఇన్ని రోజులు ఏదైతే యుద్ధం నడుస్తోందో ఇండైరెక్ట్‌గా అది ఇప్పుడు సమసిపోయిందని చెప్పుకోవాలి. సో, ఈ నేపథ్యంలో ఈ టారిఫ్ తగ్గించడం అనేది భారతదేశంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్స్‌గా ఈ డిస్కషన్ జరుగుతోంది. చాలా స్ట్రెస్‌ఫుల్ పీరియడే మనకి 2 దేశాలకు కూడాను. ట్రంప్‌కి, యూఎస్‌కి, ఇండియా కూడాను. ఒక విధంగా మనకి అది ఆ స్ట్రెస్ కూడా మనకి ఒక మంచిగా అయిందనుకోవచ్చు. మనం అమెరికా మార్కెట్ క్లోజ్ అయిపోతుందేమో అనే సిట్యుయేషన్‌లో మనం మిగతా మార్కెట్స్ యాక్టివ్‌గా మనం పర్స్యూ చేసాం. రైట్. అవును. అప్పుడే మనం యూకే వెళ్ళి వాళ్ళతో ఒక ఎఫ్టీఏ చేసాం మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. అలాగే మిగతా దేశాలతో, జపాన్‌తో, కొరియాతో అలా వాటితో అన్ని దేశాలతో మనం అగ్రీమెంట్ చేసుకొచ్చాం. అంటే బ్యాకప్ కింద పెట్టుకున్నాం అది. ఈ హ్మ్. డీల్ కన్నా ఒకవేళ ఇంకొక ఆప్షన్ లాగా. ఆప్షన్‌లో పెట్టుకున్నాం అది. హ్మ్. ఫైనల్‌గా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మొన్న అయింది మన అగ్రీమెంట్ అయ్యింది రైట్. యూరోపియన్ యూనియన్‌తో. రైట్. అది మేజర్ బ్రేక్ త్రూ అనుకోవాలి ఆ యూరోపియన్ యూనియన్‌తో. అంటే దాని వల్లే ఇది జరిగిందని చెప్పుకోవచ్చా? ఈ టారిఫ్ అనేది తగ్గించడం? ఆ వ్యూ కూడా ఉంది. ఆ! అంటే ట్రంప్ మీద ప్రెషర్ అయ్యుండొచ్చు. అంటే ఇండియా వాళ్ళు డెస్పరేషన్ చూపించట్లేదు అమెరికా వైపని రైట్. ట్రంప్‌కి అర్థమైంది.